హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం లక్ష్మీ నారాయణాయ నమః. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే ఈ మార్గశిర మాసంలో చాలా ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. అలాగే మరొక ముఖ్యమైనది ఏమిటంటే లక్ష్మీదేవిని ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాల్లో ఎంతో విశేషంగా పూజిస్తామండి. లక్ష్మీ నారాయణుని ఇద్దరిని ఈ మార్గశిర మాసంలో పూజించటం చాలా చాలా విశేషమైనవండి. మార్గశిర మాసం అంటేనే చాలా గొప్ప మాసం అండి. కార్తీక మాసం అయితే మనం ఎంత బాగా శివకేశవుని పూజించామో, ఈ మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణని విశేషంగా పూజించటం చాలా ముఖ్యమండి. ఇప్పుడు మనము నవంబర్ 2025 సంవత్సరం నవంబర్ నెలలో ఎప్పుడు మొదలైందంటే మనకి 20వ తారీఖు, నవంబర్ 20వ తారీఖు అమావాస్యతో కార్తీక మాసం ముగిసిందండి. 21వ తారీఖుతో మనకి ఈ మార్గశిర మాసం శుక్రవారంతో మొదలైపోయింది. 21 శుక్రవారం మార్గశిర మాసం మొదలవుతుందండి. ఈరోజు తెల్లవారుజామున పోలి పాడ్యమి దీపాలను కూడా వదులుతారు. ఇక పాడ్యమి తెల్లవారుజామునే దీపాలు వదిలిన తర్వాత రోజు నుంచి మనకి మార్గశిర మాసం పూజలు అయితే మొదలైపోతాయి. ఇక డిసెంబరు 19వ తారీఖు శుక్రవారంతో ఈ మార్గశిర మాసం ముగుస్తుందండి. 2025 సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖు శుక్రవారంతో మార్గశిర మాసం అయితే ముగిసిపోతుంది. ఈ మార్గశిర అమావాస్య చాలా చాలా ముఖ్యం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మార్గశిర గురువారాలండి. ఈ మార్గశిర గురువారాలు ఎప్పుడు మొదలైనవి అంటే నవంబర్ 28 మొదటి గురువారం ఫ్రెండ్స్. ఈ మొత్తం మనకి ఈ గురువారాలు అనేది, ఈ మార్గశిర గురువారాలు అనేది 4 వచ్చినాయండి. ఈ 4 గురువారాల్లో కూడా ఎలా పూజ చేసుకోవాలో నేను మరొక వీడియోలో చూపిస్తాను. 2వ గురువారం వచ్చి 4వ తారీఖు డిసెంబర్ 4. ఆ రోజే పౌర్ణమితో కూడుకొని వచ్చింది కాబట్టి చాలా విశేషము. చక్కగా లక్ష్మీనారాయణని పూజించండి. అలాగే డిసెంబర్ 11, డిసెంబర్ 18 ఇలా మొత్తం 4 గురువారాలు మార్గశిర గురువారాలు వచ్చేసినాయి. 19వ తారీఖుతో మనకి ఈ మార్గశిర మాసం అనేది ముగుస్తుందండి. ఫ్రెండ్స్, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణని పూజించి ఆ లక్ష్మీనారాయణని అనుగ్రహం పొందండి. అలాగే ఈ మార్గశిర మాసంలో చాలా విశేషమైన పండుగలు ఉన్నాయి. అది మరొక వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.